ఎస్ అంటే మోహన్ రెడ్డి గారు, ఓకే కడప జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోలేని పరిస్థితిలో ఉందనేటటువంటి ప్రత్యేక కథనాలు ఉన్నాయి. కడప అనంతపూర్లో ఎదురుదుతుందనేటటువంటి అంశం కూడా స్పష్టమవుతుంది. రాపాడు సమావేశం అనేటటువంటిది కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం, నియోజకవర్గాల వారీగా కాకుండా ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలించారని చెప్పి నాగేందర్ గారు కూడా స్పష్టం చేశారు. యా ప్లీజ్. రాప్తాడు కృత్రిమంగా తయారు చేసినారంటారా? నాకైతే తులసిరెడ్డి సారు మాకు డాక్టర్ అనమాట. కాదండి, ఒక చిన్న క్యాల్కులేషన్ చేద్దామండి. మీరు సమావేశం నిర్వహించినటువంటి సమావేశ ప్రాంగణము ఎన్ని ఎకరాలు, ఒక ఎకరాకు ఎన్ని వేల మంది పడతారు? కాదండి, మీరు 10 లక్షలు అంటే కాదు, నిన్నటి వరకేమో 3 లక్షలు అన్నారు, మళ్ళా ఈ రోజేమో 10 లక్షలు అంటున్నారు, మీరు వచ్చి 11 లక్షలు అంటున్నారు. కాదండి, ఇదేంటి? వాస్తవాలు ఉంటాయి కదా. 10 లక్షల జనాభా ఎంత ప్రాంగణంలో పడతారు, మీరు తీసుకున్నది ఎన్ని ఎకరాల ల్యాండ్, ఒక ఎకరాకు ఎంతమంది పడతారు, అన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయండి. మోహన్ రెడ్డి గారు, మా జనసేన సోదరుడు మాట్లాడినాడు, ఆయనకు ఆన్సర్ చాలా చెప్పాలా, మధ్యలో మీరు వస్తున్నారు, మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పాలా, చాలా టైం నాకు టైం చాలా కాబట్టి కొద్ది ఓపిక పడితే చెప్తా. తులసిరెడ్డి సారు మాకు డాక్టర్. నాకు ఇక్కడ చిన్నప్పుడు ఆపరేషన్ చేసినాడు, ఆపరేషన్ ఇప్పటికీ గుర్తుంది. ఆయన రాజకీయాలకి ఎప్పుడు వచ్చినాడో అప్పటి నుండి నేను రాజశేఖర రెడ్డి గారితో ఫాలో అవుతున్నా. ఆయన రాజకీయాలకు ఎప్పుడు వచ్చినాడో, డాక్టర్ వృత్తి వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చి ఎన్టీ రామారావు భర్తపోయినప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఫాలో అవుతున్నా, ఆయన చూస్తున్నా, ఆయన నాయకత్వం గమనించినా, ఆయనతో నేను కలిసి తిరిగినా, ఆయనతో చాలా దగ్గరగా ఉండేవాడిని. నేను అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారితో నేను తిరిగేవాడిని. ఇప్పటి వరకు రాజకీయాలు చూస్తూనే ఉన్నా. నేను మళ్ళీ వేరే వ్యాపారాలు వ్యవహారాలు వేరే ఉంటే ఒకవేళ దాని మీద ఉండి నీకు రాజకీయం మీద పెద్ద పట్టు లేదులే, అవగాహన లేదులే అనుకోవచ్చు. నాకు రాజకీయం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి అభినందన సభ సంవత్సరం రోజులు హైదరాబాద్ లో గ్రౌండ్ లో పెట్టినప్పుడు ఫస్ట్ సంవత్సరం బ్రహ్మాండమైన స్పందన, రెండో సంవత్సరం అప్పుడప్పుడే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్పందన తక్కువ, మూడో సంవత్సరం ఇంకొంచెం తక్కువ, నాలుగో సంవత్సరం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా స్పందన వచ్చింది. ఇక ఈ ఇంద్రమ్మ ఇల్లు పెట్టి ఆ ప్రోగ్రామ్ చేసి జనాలకు పెన్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా చేసిన తర్వాత స్పందన బ్రహ్మాండంగా వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బిర్యానీలు మందుబాటలు ఎక్కడ ఇయ్యలేదండి. ఆ బస్ నేను ఉండా ప్రోగ్రామ్ లో, నేను లేకపోతే ఒకవేళ మా అన్న ఎన్ని చెప్పినా కూడా వినేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ బస్సులు పంపించిండేదైతే వాస్తవం. బస్సులు మేము కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, రేపు ఒకవేళ జనసేనంగా 30 ఏళ్ళకి ఏమన్నా అధికారంలోకి వచ్చినా ఆ రోజు వాళ్ళు కూడా బస్సులో పెడతారు. కానీ వాళ్ళ ఇళ్లకు ఉండే సినిమా షూటింగ్లకు ఉండే బస్సులు పెట్టరు, లేక వాళ్ళ ఇళ్లలో ఉండే కార్లలో జనాలు దోళ్ళు అవన్నీ జరగవు. వాళ్ళు కూడా బస్సులో పెడతారు, వాళ్ళు కూడా లారీలు పెడతారు, వాళ్ళు కూడా ఆర్టీఓలనే మాట్లాడతారు, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టినప్పుడు మీటింగ్లకు వెళ్ళిన వాళ్ళకు భోజన సదుపాయాలు ఖచ్చితంగా ఏ ప్రాంతాలు చిత్తూరు నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో చోట భోజనం ఏర్పాటు చేసుకొని రాకపోతే ఇక్కడికి వచ్చి వచ్చిందాక వచ్చే వాళ్ళు ప్రాణాలు పోతాయి. కాబట్టి ఎవరెవరు ఏర్పాట్లు వాళ్ళు చేసుకొని తినడానికి వచ్చింటారు. మందు తాగి వస్తే దారి మార్గ మధ్యలో పడుకొని నిద్రపోతారు, మందు తాగి వస్తే మీటింగ్ లో పడిపోయి ఏలలేస్తారు, కేకలేస్తారు, ఎయిరు పడిపోతారు, ఏలబడి పడతారు. ఎందుకంటే అంత దూరం నుండి ఇచ్చాడు, మందు తాగితే కైపెక్కింటది, కైపెక్కి పడిపోతారు. కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ కైపెక్కల. దాదాపు 5 గంటలకు ముగించాలనుకున్నటువంటి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి స్పందనను చూసిన తర్వాత 5:30 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడినప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు కూడా రోడ్డు మీద బైకులు, బస్సులు, కార్లు అన్ని వస్తూనే ఉన్నాయి. ఇంకా మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ చూడాలనే విధంగా 250 ఎకరాల భూమి, అది 250 ఎకరాలు చదును చేసి పెట్టింది మీటింగ్ వేదిక. ఆ తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చేసి రోడ్డు మొత్తం హైవే 30 కిలోమీటర్ల వరకు ఇటు చెన్నై కొత్తపల్లి నుండి ఇట్లా గుత్తి దగ్గర వరకు పామిడి వరకు ఇక్కడ రోడ్డు అంతా జామ్ అయిపోయింది. అంటే ఎన్ని కిలోమీటర్లు ఎంత వేగంగా ఎంత మంది వచ్చినారంటే దాన్ని చూసినప్పుడే మనకు అర్థమైపోయింది. అక్కడ మీటింగ్లలో ఆ వేదికల దగ్గర ఏ నాయకుడైనా మాట్లాడేటప్పుడు ఆ నాయకుని పైన స్పందన లేకపోతే జనం వింటూ ఉంటారు, విని లేదంటే ఇష్టం లేకపోతే వెళ్ళిపోతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వస్తున్నారు తప్ప వెళ్ళలేడం లేదు. వీళ్ళు మామూలుగా వెళ్ళేదానికి అదే పనిగా చూపించేదానికి ప్రయత్నం చేస్తారు. మా సోదరుడు కృష్ణ అనే ఆంధ్రజ్యోతి రిపోర్టర్, పాపం ఫోటోగ్రాఫర్ అతను, నాకు కూడా తెలుసు. అది జరిగింది తప్పు. అక్కడ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ అక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు ఎస్పీకి చెప్పడం జరిగింది, ఎస్పీ గారు ఇమ్మీడియట్ వాళ్ళందరిపైన కేసు కట్టడం జరిగింది. ఈ రోజు కొందరిని అరెస్ట్ చేయడం కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప మేము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ రాదు. ప్రెస్సులు అంటే మాకే ఈ రోజుల్లో నిన్న ఒకవేళ పార్టీలో రాజకీయాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు పరిశ్రమలతో సంబంధాలు ఉన్నాయి. మా నాయకుడు ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా విలేకరులు కనపడినా యాంటీ విలేకరులు, యాంటీ పేపర్లు, యాంటీ
పబ్లిసిటీ చేసే వాళ్ళు కనపడినా కూడా వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి, అన్నా నువ్వు ఎటు నాకు వద్దులేనా, నువ్వు బయట ఉండని చెప్పినారు తప్ప బయటికి పోని చంద్రబాబు నాయుడు లాగా బయటికి గర్జించి బయటికి పంపించిన సందర్భాలు ఎక్కడా లేవు. మేము కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తాం. అక్కడ ఏదో అతను జనాలు ఉన్న చోట ఖాళీ కుర్చీలకు ఫోటోలు తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరో తిక్క తెలిసి తెలియని పిల్లనాయలు ఎవరో ఉంటారు కదా, ఆ పిల్లనాయలు ఏదో దాడి చేస్తున్నాడు. ఆ దాడి చేసినప్పుడు తిరుగుబాటు చేస్తే జరిగిన మాట తప్పే. అది తప్పు మేము కాదని చెప్పడం లేదు, మేము వాళ్ళని తప్పులు పట్టడం లేదు. కానీ ఆల్రెడీ కేసు కూడా నమోదైంది. దాని మీద 20 మంది మీద కేసు కట్టడం జరిగింది. ఎస్పీ గారు వాళ్ళను మా కళ్యాణరావు డిఎస్పీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ ఒకరు ఎత్తుగా ఉన్నారంటే వాళ్ళను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మేము తప్పుగానే చూస్తాం, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా పోతున్నారు. మరి మాకు వాళ్ళు స్వీప్ చేసే పరిస్థితి ఉంటే కనీసం క్యాండిడేట్లు ఇప్పటికీ డిసైడ్ చేసుకోలేదు. ఒక 69 క్యాండిడేట్లు ఆ మందిని లిస్టు రెడీ చేసినామంటారు. పవన్ కళ్యాణ్ గారు పోయి రాజమండ్రిలో క్యాండిడేట్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు అలయన్స్ అనుకుని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా పొత్తు లేదు. కనీసం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పోటీ చేస్తారో తెలియదు. మంగళగిరిలో ఆయనకి నిన్నటిదాకా మంగళగిరి పోటీ చేస్తానంటే ఈ రోజు మళ్ళీ ఆర్కే గారు వచ్చి పార్టీలో చేరినారు కాబట్టి మళ్ళీ మంగళగిరి పోటీ చేస్తే ఆ పరిస్థితి ఆయన లేదు. హిందూపూర్లో పోటీ చేస్తే అక్కడ మేము బీసీ మహిళను పెట్టాం. ఆ మహిళ ఖచ్చితంగా అక్కడ గెలిచే పరిస్థితి ఉంది. అక్కడ మేము వీళ్ళ క్యాండిడేట్లు గెలిచే పరిస్థితి లేదు. ఎక్కడ ఎవరు కూడా పార్టీ అధ్యక్షులతో పాటు వీళ్ళ నాయకులు ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. గెలవనప్పుడు వీళ్ళు ఎక్కడ మాకు పోటేస్తారు? వీళ్ళు ఎక్కడ రాయలసీమలో 30 సీట్లు 40 సీట్లు గెలుస్తారు? ఉత్తుత్త సర్వేలని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏదో భ్రమ పడితే మమ్మల్ని ఏదో కొంచెం కట్టడి చేయడానికి పనికొస్తుందన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళు మాట్లాడుకోవాల్సిందే తప్ప తృప్తి కోసం పనికొస్తుంది తప్ప వాళ్ళు మమ్మల్ని ఎక్కడ డామినేషన్ చేసి మమ్మల్ని పడగొట్టే పరిస్థితి, మా పార్టీని పడగొట్టే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయాల్లో కొనసాగినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన చేసినటువంటి మేలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సరాసరిగా అందించినటువంటి మేలు, పేదవానికి అందించినటువంటి మేలు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు చేయలేదు. అదే విధంగా మాకు పెద్ద చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1-2 ఓట్లు ఎక్కడన్నా మా మీద